హాయ్ అండి. హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యని. ఈరోజు ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేనండి, అరికెలతో కిచిడీ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ కిచిడీని మనం డిన్నర్‌లో గానీ, బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, లంచ్‌లో గానీ ఎప్పుడైనా తినొచ్చు. ఇది హెల్త్‌కి చాలా బెనిఫిట్ అండి. చాలా మంచిది. ఇప్పుడు దీనిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఈ అరికెల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ బి1, బి3 ఉంటాయండి. ఇవి మన బ్లడ్‌లో ఉండే షుగర్ లెవెల్స్‌ని, కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయండి. ఈ అరికెలను తీసుకోవడం వల్ల మన లేడీస్‌లో ఉండే మోనోపాజ్ టైంలో చాలా సమస్యలొస్తాయి కదండీ! వాటిని చెక్ పెట్టడంలో కూడా ఈ అరికెలు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్‌ని క్యాన్సర్ కణాలని దూరంగా ఉంచుతాయండి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. నేను ఈ బౌల్ మెజర్‌మెంట్‌తో ఒక బౌల్ వరకు అంటే కప్పు నింపుగా అరికెలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ వరకు నానబెట్టాలండి. వీటిని ఏ మిల్లెట్స్‌నైనా ఒక 30 మినిట్స్ వరకు నానబెట్టి మనం తర్వాత వండుకోవాలండి. తర్వాత ఇదే బౌల్ మెజర్‌మెంట్‌తో హాఫ్ కప్ వరకు పెసరపప్పుని, ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండీ! మూంగ్ దాల్‌ని తీసుకున్నాను. అలానే వెజిటేబుల్స్ మనకి ఏవి అవైలబిలిటీ ఉన్నాయో మొత్తం మీ దగ్గర ఏ అవైలబిలిటీ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలండి కొంచెం కొంచెంగా. అలానే అన్ని స్పైసెస్ ఒక్కొక్కటిగా తీసుకున్నానండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలానే 1 ½ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకున్నానండి. ఈ ఆయిలు, గీ కొంచెం హీట్ అయ్యాక మనం స్పైసెస్ ఉన్నాయి కదండీ! అన్ని స్పైస్ వేసి కాస్త వేయించుకోవాలి. అలానే ఒక స్పూన్ వరకు జీరాను కూడా యాడ్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా సన్నగా కట్ చేసి వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక 4 గ్రీన్ చిల్లీని ఇలా చీలికలుగా చేసి యాడ్ చేసుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న వెజ్జెస్‌ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి వీటిని కొంచెం ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవ్వాలి. కొంచెం తొందరగా కుక్ అవ్వాలంటే ఒక స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాను. కుక్కర్ పైన కాసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాక చూడండి, వెజ్జీస్ ఈ విధంగా కుక్ అయ్యాక మనం కొంచెం చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలండి. అలానే ముందుగా నానబెట్టుకున్న మసూర్ దాల్ అండ్ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇది కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న అరికెలు ఉంటాయి కదండీ! ఆ అరికెలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటారంటే ఇవి డైరెక్ట్‌గా వేసే కన్నా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని వేసుకుంటే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి రావండి. గ్యాస్ ప్రాబ్లమ్స్. ఒక కప్పు వరకు అరికెలు తీసుకున్నాను కదండీ! 2 కప్పులు 2.5 కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను. ఈ ఎసరు బాగా కాగాక మనం రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారం, ఇందులో కొంచెం ఏంటంటే సాంబార్ పౌడర్ యాడ్ చేయాలండి. సాంబార్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కిచిడి అనేది టేస్ట్ వస్తుంది. ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఇందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. 1 మినిట్ వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలండి. కొంచెం ఎసరు తెరలు కాగాక మనం ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్‌ని విజిల్ పెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్‌గా, ఈజీగా కిచిడి అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. ఇంతేనండి, సింపుల్‌గా, ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది డైట్ చేసే వాళ్ళకి నైట్ డిన్నర్‌లో గానీ, ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో గానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ ఎవరైనా తీసుకోవచ్చండి. డయాబెటిక్ పేషెంట్స్‌కి అయితే ముఖ్యంగా ఈ రైస్‌ని ప్రిఫర్ చేయొచ్చు. చాలా మంచిదండి హెల్త్‌కి. పిల్లలకు కూడా మనం ఇవ్వచ్చండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.